హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఎర్నాకులం కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఇప్పుడు దేశం అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మనం పిటిషన్ దాఖలు చేశాము. ఈ క్రమంలో పెన్షన్ అసోసియేషన్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి సందేశం వెలువడింది. సో, మన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించిందని సంబంధిత ప్రతిపాదనలకు నోటీసులు జారీ చేయడానికి గౌరవ న్యాయమూర్తులు అంగీకరించారని ఆ సందేశంలో అయితే ఉంది. అయితే ఈ వార్త విన్న తర్వాత చాలామంది పెద్ద పెద్ద నాయకులలో కూడా కొంత అయోమయం నెలకొంది. అసలు ఈ ఎర్నాకులం కేస్ అంటే ఏమిటి? దీని నేపథ్యం ఏమిటి? అని వారు ఆరాధిస్తున్నారు. కొంతమంది నేరుగా సంప్రదించగా ఆ తీర్పు నిజానికి ఇది కేరళ హైకోర్టు జూలై 25వ తేదీన ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన అంశమండి. అంతకుముందు 2019 అక్టోబర్ 30వ తేదీన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఒక జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చింది. ఆ జడ్జ్‌మెంట్‌పై జరిగినటువంటి సుదీర్ఘ పోరాటమే ఈ కేసనమాట. ప్రస్తుతం ఈ కేసు డైరీ నంబర్ 2639గా అయితే సుప్రీంకోర్టులో నమోదైంది. 2026 జూలై 13వ తేదీన కేసు విచారణకైతే వచ్చింది. అడ్మిట్ చేయబడింది. కోర్టు ప్రాథమికంగా ఈ కేసులో వాదనలు వినటానికి సిద్ధంగా ఉంది అని అయితే అర్థము. తదుపరి విచారణ తేదీని సుమారుగా ఆగస్టు 21వ తేదీకి నిర్ణయించారు. అసలు ఈ కేసులో ఉన్నటువంటి లోతైన విషయాలను పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలైతే ఉన్నాయన్నమాట. మొదటిది 2006 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన 6వ వేతన సంఘం సిక్స్త్ పే కమిషన్ సిఫార్సులకు సంబంధించింది. సాధారణంగా పెన్షన్ లెక్కించేటప్పుడు రిటైర్మెంట్‌కు ముందు ఉన్నటువంటి చివరి 10 నెలల సగటు వేతనం లేదా లాస్ట్ డాన్ బేసిక్ పే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని ప్రాతిపదికగా తీసుకొని పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని ఆరో వేతన సంఘం సూచించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఉత్తర్వులు కూడా ఈ మేరకు ఇచ్చినట్లే. అయితే 2000 సంవత్సరంలో 2006 మధ్యలో రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని గతంలో ఇలాంటి వెసులుబాటు కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయని కోరుతూ ఒక పిటిషన్ అయితే దాఖలైంది. రెండవ అంశం పెన్షన్ రివిజన్ గురించనమాట. ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా పెన్షనర్ తరపున ఎర్నాకులం క్యాట్‌లో కేసయితే వేశారన్నమాట. అలాగే మరొక వ్యక్తి తన వ్యక్తిగత హోదాలో పిటిషన్ అయితే వేశారు. అయితే 2019 అక్టోబర్ 30న క్యాట్ ఈ పిటిషన్‌లను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరి జూలై 25న హైకోర్టు తీర్పు చెబుతూ ఒక విచిత్రమైన షరతు పెట్టింది. పెన్షన్ అసోసియేషన్‌లు తమ సభ్యులందరి తరపున ఇలాంటి విస్తృతమైనటువంటి అంశాల మీద కేసు వేసే హక్కు లేదని వ్యాఖ్యానించింది. అంటే ఒక సంస్థగా మీరు అందరి గ్రీవెన్స్ గురించి పోరాడలేరు. కేవలం వ్యక్తిగతంగా ఎవరైతే కోర్టుకొచ్చారో వారి సమస్యను మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనివల్ల వ్యక్తిగతంగా కేసు వేసినటువంటి పెన్షనర్లకు మాత్రం పెన్షన్ రివిజన్ అమలు చేయాలని, అది కూడా 2 నెలల లోపు పూర్తి చేయాలని అయితే కోర్టు ఆదేశించింది. కానీ అసోసియేషన్ ద్వారా వేసినటువంటి పిటిషన్‌ను తిరస్కరించడం వల్ల లక్షలాది మంది పెన్షనర్లకు అన్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. అందుకే ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళవలసొచ్చింది. మరోవైపు ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఒక వింత వాదనను తెరపైకి తెచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డీఓపీ అండ్ పీడబ్ల్యూ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్‌ను చూపిస్తూ, ఆ ఉత్తర్వులు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తాయని, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అవి వర్తించవని వాదించింది. సుప్రీంకోర్టు ఈ క్లారిఫికేషన్ లెటర్‌ను పరిశీలించి, ఇవి కేవలం 2 విభాగాల మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రమేనని, వీటిని అధికారికంగా ఉత్తర్వులుగా భావించలేమని తేల్చి చెప్పింది. ఈ కొత్త అంశాలను హైకోర్టులోనే రివ్యూ పిటిషన్ ద్వారా తేల్చుకోమని చెప్పడంతో, ప్రభుత్వం కేరళ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. కానీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. అటు ఢిల్లీ హైకోర్టులో కూడా ప్రభుత్వం ఓడిపోయింది. ఇన్ని చిక్కుల మధ్య పెన్షన్ అసోసియేషన్‌లకు కోర్టులో కేసు వేసే అర్హత లేదని కేరళ హైకోర్టు చెప్పిన పాయింట్ మనకు పెద్ద ఆటంకంగా అయితే మారిందనమాట. ఒకవేళ ఇదే నిబంధన కొనసాగితే గనక భవిష్యత్తులో ఏ పెన్షన్ అసోసియేషన్ కూడా తన సభ్యుల హక్కుల కోసం కోర్టులో పోరాడలేదు. మరి అందుకే 2026 మే 25న
సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశంపై పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో, జూలై 13న సుప్రీంకోర్టు దీన్ని అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి, బీఎస్ఎన్ఎల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. ఇది మన పోరాటంలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. పెన్షన్ రివిజన్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించి మాత్రం కాదు. ఒక అసోసియేషన్ సభ్యులందరికీ వర్తించేలాగా చేయడమే మన ప్రధాన ఉద్దేశ్యము. సో, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందనైతే ఆశిద్దాము.